ఇంట్రెస్టింగ్ వార్త. సాధారణంగా హీరోల అభిమానులు ఎలా ఉంటారు? గుడ్డిగా తమ హీరో ఏ పార్టీలో ఉంటే దానికి జై అంటారు. లేదంటే హీరో తన సొంత పార్టీ పెడితే డబుల్ జై కొడతారు. హీరో కులం ఒకటే అయ్యిందంటే డబుల్ ట్రిపుల్ జై కొట్టేస్తారు. ఇలా రకరకాలుగా హీరోలకు అభిమానులకు మధ్య పొలిటికల్ వ్యవహారాలు గొర్రెదాటి చందాలు నడుస్తాయి. ఇంకా దారుణంగా కొన్నిసార్లు చివరకు ఆ హీరో పార్టీని అడ్డగోలు రేటుగా అమ్మేసుకున్నా సరే ఒక్కరూ కిక్కుమనరు. పాపం మా హీరోకి ఏం కష్టం వచ్చిందో అమ్మేసుకున్నాడులే అని అనుకుంటారు కొందరు. కానీ ఇక్కడ మనం చూడబోయే కథ చాలా డిఫరెంట్. మలయాళంలో అగ్ర హీరోగా మోహన్ లాల్ దూసుకుపోతున్నాడు. కొడుకు హీరోగా వచ్చిన మోహన్ లాల్ మాత్రం చెక్కు చెదరకుండా అలాగే ఇప్పటికీ హీరోగానే కొనసాగుతున్నాడు. ఈ మధ్య జనతా గ్యారేజీలోనూ మోహన్ లాల్ నటించాడు. మరో అగ్ర హీరో మమ్ముటితో ధీటుగా అనేక ఫ్యాన్స్ క్లబ్బులు విపరీతమైన ఫాలోయింగ్ మోహన్ లాల్ కి ఉన్నాయి. అందరూ అగ్ర హీరోల్లాగానే ఈ హీరో సైతం రాజకీయాల్లోకి రావాలని కొన్ని వర్గాలు పొలిటికల్ పార్టీలు గగ్గోలు పెడుతున్నా తన రాజకీయ రంగ ప్రవేశంపై పాపం తాను సైలెంట్ గానే ఉంటున్నాడు. కానీ అప్పుడే జోరుగా చర్చలు సాగుతున్నాయి జనంలో. రాష్ట్ర మోహన్ లాల్ ఫ్యాన్స్ క్లబ్బుల లీడర్ ఒక ఆయన ఉన్నారు. అతని పేరు విమల్ కుమార్. ఒకవేళ తమ హీరో గనుక ఎన్నికల్లో పోటీ చేస్తే రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు నిరసనలు ఉంటాయని హెచ్చరిస్తున్నాడు. విషయం ఏమిటయ్యా అంటే మోహన్ లాల్ ను తమ వైపు లాగేసి పోటీ చేయించాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది. కేరళలో ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజగోపాల్ ఎన్డీటీవీతో మాట్లాడుతూ కేరళ బీజేపీ మోహన్ లాల్ ను సంప్రదించిన మాట నిజమే, ఎంపీ సీట్ ఇస్తామని చెప్పాం అని వెల్లడించాడు. తర్వాత 2 రోజులకు ఒక న్యూస్ ఛానల్ ఈ విమల్ కుమార్ ను పిలిచి డిస్కషన్ పెట్టింది. ఏమో బీజేపీ ఉద్దేశాలు ఏమిటో మాకు తెలియదు, రకరకాల ఆరోపణలతో ఆయన్ని బీజేపీ వైపు నిర్బంధంగా లాగి పోటీ చేయించాలని అనుకుంటున్నారు. తద్వారా ఓట్లు పెరుగుతాయని ఆశపడుతున్నారు. మా ఫ్యాన్స్ చాలా క్లియర్ గా ఉన్నారు. ఆయన్ని సినిమాల్లో హీరోగానే చూస్తాం తప్ప పార్లమెంట్ లో చూడదలుచుకోలేదు. ఏముంది, నటుడు ముఖేష్ అలాగే రాజకీయాల్లోకి వెళ్ళాడు, ఎమ్మెల్యే అయ్యాడు, ఎంపీ కూడా అయ్యాడు. కానీ ఏం చేయగలిగాడు? పైగా మోహన్ లాల్ ఇంకా కేరళ ఇండస్ట్రీకి చాలా చేయాల్సింది ఉంది. ఆయన్ని నటించనివ్వండి, ఎవరి పని వారు చేసుకోనివ్వండి. మా హీరో అంతే. అభిమానుల్లో రకరకాల రాజకీయ భావజాలం ఉన్నవాళ్ళు, మతాలు కులాలకు అతీతంగా వ్యవహరించే వాళ్ళు ఉన్నారు. బీజేపీ తరఫున పోటీ చేస్తానంటే మా అందరూ హీరోకి వ్యతిరేకంగా ధర్నాలకు దిగుతారు. ఇది మాత్రం పక్కా అని అంటున్నాడు. మరి ఇంతకీ మోహన్ లాల్ ఏమంటున్నాడంటే నేను రాజకీయాల్లోకి వస్తాను అని చెప్పలేదు, రాను అని చెప్పలేదు. నా ప్రమేయం లేకుండా జరిగే చర్చల్ని నేను పట్టించుకోను అని తేల్చి పారేశాడట. ఇది ఇంకా బాగుంది కదండి.